అందరికీ నమస్కారం. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మన జీవితంలో స్నేహితుల యొక్క విలువ గురించి మాట్లాడుకుందామండి. స్నేహితులు అనేటటువంటి వాళ్ళు వెలకట్టలేనటువంటి వాళ్ళండి. ఎటువంటి వయసు వాళ్ళకైనా తప్పనిసరిగా స్నేహితులు అనేటటువంటి వాళ్ళు అవసరం. మనకి బంధువులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో చెప్పుకోలేనటువంటి విషయాలని కూడా మనము మన స్నేహితులతో చెప్పుకోగలుగుతామండి. స్నేహం అనేటటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. దానికి కులమత వర్గ భేదాలు అనేటటువంటివి ఎటువంటివి ఆంక్షలు లేవు. నిజమైన స్నేహితుడు ఎవరు అనేటటువంటి వాడిని మనము ఎన్నుకొని ఎవరు అనేది గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి. అది ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని చెప్పి మనకు ఒక ఆంగ్ల సామెత ఉంది. అవసరంలో ఎవరైతే మనకు ఆదుకుంటాడో వాడే నిజమైనటువంటి మిత్రుడు. మిత్రులు అనేటటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటిది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, మన కష్ట సమయంలో ఎవరైతే మనకు తోడుగా నీడగా నిలబడతాడో, మనకు అండగా ఉంటాడో వాళ్ళు నిజమైనటువంటి స్నేహితులండి. మనం అంతా బాగున్నప్పుడు పై పటోపాలు చూసి మన దగ్గరకు వచ్చి బయట ఉండేటటువంటి ఆకర్షణలకి లోనయ్యి అటువంటి వాళ్ళు మన స్నేహితులు కారండి. కాబట్టి మనం స్నేహం చేసేటప్పుడు నిజమైన స్నేహితుడు అవునా కాదా అనేటటువంటిది చూసుకొని అటువంటి వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి. ఇంకొక పాట కూడా ఏంటంటే, ఒకవేళ చిన్నప్పటి నుంచి నీకు స్నేహం ఉంది, వాడు సరైనటువంటి వాడు కాదు, అలా తెలిసినప్పుడు స్నేహాన్ని మనం విడిచిపెట్టకూడదు. నీకు రెండే మార్గాలు, చేతనైతే భరించు, లేకపోతే వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఈ రెండే మార్గాలండి. అతన్ని మనం ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది వివరించి చెప్పి, దుర్మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటాడో వాడిని సన్మార్గం వైపుకు మనం నడిపించాలి. అదే నిజమైనటువంటి స్నేహం అనేటటువంటి స్నేహం అన్న మాట అనమాట. సో అలాగే మన నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక వ్యక్తులతో స్నేహం పంచుకోవాలని చెప్పి చూస్తాము. కాకపోతే కొంతమంది అండి మేకవన్న పులుల్లాగా ఉంటారండి. వాళ్ళని మనం గుర్తించాలి. మన కిందే మనకు గోతులు తవ్వుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని మనం దూరం పెట్టాలి. అయితే అతనితో ఎటువంటి గొడవలు, స్పర్ధలు మనకు అవసరం లేదు. నిజంగా నువ్వు ఎవరు అనేటటువంటి వాడు నీ స్నేహితుడా కాదా అనేది గుర్తిస్తే వెంటనే అతన్ని దూరం పెట్టేసేసి మనము అక్కడి నుంచి తప్పుకుంటే కనుక అది మంచిదవుతుంది. అంతేగాని వాళ్ళతో గొడవలు పట్టడం, తగులు పట్టడం ఇటువంటివి మనం చేయకూడదు. సో ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేటటువంటిది మనం గుర్తించుకొని మంచి స్నేహితులను ఎన్నుకుని జీవితంలో ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.